ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా 10 మంది ఐపీఎస్ల బదిలీ. అనంతపురం ఎస్పీగా జగదీష్, విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు, నిఘా విభాగం ఎస్పీ సత్య యేసుబాబు డీజీపీ కార్యాలయానికి అటాచ్. రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతపురం ఎస్పీగా పి జగదీష్ను నియమించింది. ఆ స్థానంలో ఉన్న కేవి మురళీకృష్ణను విశాఖపట్నంలోని ఏఎస్పీ 16వ బెటాలియన్ కమాండర్గా పంపింది. నెల రోజుల కిందటే మురళీకృష్ణ అనంతపురం ఎస్పీగా అయితే బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన వసతి మేరకు అక్కడి నుంచి బదిలీ చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీగా నియమితులైన ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ సత్య యేసుబాబుకు అక్కడి నుంచి స్థానచలనం కలిగించింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి పోస్టింగ్ కోసం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇక్కడ సెబ్ ఎస్పీగా ఉన్న కేఎం మహేశ్వరరాజును విజయవాడ డీసీపీగా నియమించిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరెవరిని ఎక్కడెక్కడికి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, వారి స్థానం ఎక్కడికి బదిలీ అయింది అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా రాత్రికి రాత్రి వీరందరినీ కూడా బదిలీ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా 10 మంది ఐపీఎస్లను రాత్రి బదిలీ అయితే చేసిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని